కరివేపాకుతో ఇలా పల్లీల పొడి ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి ఈ పొడి చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. ఈ పొడి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ చేతి వంటకాలు ఛానల్కు స్వాగతం. ముందుగా కరివేపాకు పల్లీల పొడి చేయడానికి తాజా కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా పూర్తిగా ఆరనివ్వండి. ఇలా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టడం వలన పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ముందుగానే కరివేపాకును శుభ్రంగా కడిగి ఇలా పూర్తిగా ఆరబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఎండుమిర్చిని వేసి వేయించుకుందాము. నేను ఇక్కడ 20 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల గింజ లోపలి వరకు వేగి పొడి రుచి ఇంకాస్త బాగుంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టే వీటిని వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకండి. చూడండి, ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకుని వేయించుకుందాము. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి పొడి రుచి బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఇదే కడాయిలోకి పల్లీలను వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ ఏమి వేయలేదండి. 1 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను. ఇందాక వేసిన కొద్దిగా ఆయిల్తోనే మనం ఈ పొడిని ప్రిపేర్ చేస్తున్నామండి. ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయట్లేదు. ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుందాము. చూడండి, మనం ఈ పల్లీలను ఈ విధంగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3 కప్పుల కరివేపాకును వేసుకోండి. మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకును 3 కప్పులు వేసుకోండి. కరివేపాకు మన వంటలకు రుచి సువాసన ఇవ్వడమే కాకుండా ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందుకే ఇంట్లో వీలైనంత వరకు కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇప్పుడు ఈ కరివేపాకును క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము. కరివేపాకును ఇలా పూర్తిగా పొడిగా అయ్యేంత వరకు వేయిస్తే మంచి సువాసన వస్తుంది. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా పొడిగా చేసుకోండి. తర్వాత పల్లీలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. తరువాత కరివేపాకును ఇలా పొడిగా చేసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తరువాత ఒక వెల్లుల్లిపాయ గడ్డను తీసుకొని ఇలా ఒలుచుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పల్లీల పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే 1-2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అమ్మ చేతి వంటకాల కోసం మా అమ్మ చేతి వంటకాలు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.